ఏది ఏమైనప్పటికీ మాత్రం ఎప్పటివరకు ఉందో చూసుకోవచ్చు. రజనీకాంత్ గారు సార్ మీరు ఫోన్ను స్క్రీన్ రొటేట్ పెట్టుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫోన్ను స్క్రీన్ రొటేట్ చేసుకోండి. ఒకసారి మీ స్క్రీన్ అనేది రొటేట్ చేసుకోండి. పైన నుంచి కిందికి వస్తే మీకు స్క్రీన్ రొటేట్ అనేది ఉంటుంది ఆప్షన్. ఓకే. వెంకటయ్య గారు సార్ నమస్కారం. నమస్తే. ఏంటి పరిస్థితులు? తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కోసం గతంలో 200 కోట్లు రిలీజ్ చేసినా కానీ ఇప్పుడైతే సోమవారం అంటే నిన్నటి నుండి మొత్తం మీద ఎవరైతే కాలేజీ యాజమాన్యులు ఉన్నారో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులు బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పోయిన మంత్ జీవో విడుదల చేశారనేది ఇప్పుడు మాత్రం బయటకు వచ్చింది. ఆ జీవో కోదండరామ్తో పాటు ఐఏఎస్ అధికారిని, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళను కూడా నాయకులను దీంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది అన్నది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయి ఉంది, ఎంత చెల్లించారు, ఎందుకని ఉంటుంది, ఏదైనా కమిటీ వేసి మరి కాలేజీలు నడిపిస్తారా? ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. ప్రభుత్వం ఏం చెబుతుంది? నమస్కారం రాజమౌళి గారు, మీకు ప్యానల్ పెద్దలకు. సార్ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కట్గా ఏది మంచిగా ఇంప్లిమెంట్ చేసింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏదైతే ఫీజు బకాయిలు కానీ ఏదైనా సరే ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చింది. ఆ ఘనత వల్లే ఆ రోజు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజులు కానీ లేకపోతే రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ త్వరితగతిన విడుదల చేయడం వల్ల టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఒక పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అయిన సందర్భాలు ఉండే. అయితే ఈ నేపథ్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల విషయంలో ఏది రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ ఎక్కడా విద్యార్థులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయదు సార్. కానీ మీరు చూడండి, 1200 కోట్ల బడ్జెట్ని ఏది బకాయిల్ని గత ప్రభుత్వం ఉంచినప్పుడు దాంట్లో దాదాపు 300 కోట్ల వరకు దాన్ని క్లియర్ చేసింది. ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన స్కూల్స్లలో కానీ ఏది మెస్ ఛార్జ్లో కానీ, కాస్మెటిక్ ఛార్జ్లో కానీ, లేకపోతే ఇంకా ఏ మెయింటెనెన్స్ విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే ఏది జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, దాంతోపాటు గురుకుల స్కూల్స్ కానీ ఎక్కడ పిల్లలకు కానీ విద్యార్థులు కానీ ఎక్కడ ఇబ్బంది కలగనీయకుండా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. కానీ కేవలం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఫీజుల బకాయిల విషయంలో అంటే ప్రొఫెషనల్ కోర్సులు ఏదైతే టెక్నికల్ కోర్సులు ఉన్నాయో మనకు బీఫార్మసీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, ఎంటెక్ కానీ, లేకపోతే ఎంబీఏ కానీ ఈ కోర్సుల విషయంలోనే ఎందుకు కొంచెం జాప్యం చేయాల్సిన అవసరం ఏర్పడిందంటే సార్, గతంలో కొంతవరకు ఏది గత ప్రభుత్వంలో చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ సంస్థల చైర్మన్ ఆ పార్టీకి అఫిలియేటెడ్ అయి ఉండి అడ్డగోలుగా ఏమంటారు ఏది మన డొనేషన్ల పేరుతో అన్యాయంగా విద్యార్థుల దగ్గర నుంచి పైసలు వసూలు చేయడం, పేరెంట్ నుంచి పైసలు వసూలు చేయడం లాంటి ప్రక్రియ చేసిరు. అదేవిధంగా అడ్డగోలుగా ఆ బకాయిలు అట్లే ఉన్నాయి కాబట్టి అది నిజమైన బకాయిలా కావా, అసలు ఏంటి గవర్నమెంట్ ఏం చేసింది? గత గవర్నమెంట్లో చాలా వరకు అద్దె భవనాలు తీసుకున్నారంట ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో అద్దెలకు ఇచ్చుకుంటూ ఏది గురుకులాలకు అద్దెలు ఇచ్చుకుంటూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఏది ఆ డేటా నుంచి వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసుకున్న సందర్భాలు కూడా ఉండంట. సో ఇవన్నీ అనుమానాలను పటాపంచలం చేయడం కోసం గవర్నమెంట్ ఏదైతే 600 కోట్ల రూపాయలని దసరా రోజున విడుదల చేద్దాం అనుకున్నదో 300 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకో 300 కోట్లు కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటుంది. అయితే కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ వస్తున్నప్పటికీ కూడా అయినా సరే డొనేషన్ల పేరుతో ఫీజులు కట్టించుకుంటున్నారు. తీరా మనకు ఏది సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అన్ని కాలేజీలు కావు సార్, కొన్ని కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు, నేను ఆ కాలేజీ పేరు చెప్పలేను కానీ యూనివర్సిటీల ముసుగులో అటానమస్ ముసుగులో కొన్ని వందల కోట్ల ఏది పైసల్ని గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద అధ్యయనం చేయాలి. నిజమైన విద్యార్థులకు అది అవకాశంగా కల్పిస్తున్నారా? లేకపోతే ఇంకో మాట కూడా చెప్తున్నా సార్, ఏది జరుగుతున్న ఫీ స్ట్రక్చర్కి ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉంటుందో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కేటాయించినాయి ఆ ఫీ స్ట్రక్చర్కి రెట్టింపుగా పైసలు వసూలు చేయడంతో పాటు రియంబర్స్మెంట్ రూపంలో వాళ్ళే తీసుకుంటారు, స్కాలర్షిప్లు వాళ్ళే తీసుకుంటారు. తీరా మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా లాస్ట్ మినిట్లో మీ ఈ సెమ్లో ఫీజు ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది, కండోలెన్స్ ఫీజు ఆగిపోయింది, ఈ ఫీజు ఆగిపోయింది చెప్పి మళ్ళీ విద్యార్థులకు దండుకుంటారు. కాబట్టి ఇదంతా సిస్టమ్ కాకుండా ఒక ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ వేలో పోతుంది, అది ప్రాపర్ వేలో డిస్పర్స్ అవుతుంది. అదేవిధంగా విద్యార్థులను ఏది జాయిన్ అప్పటి నుంచి మొదలు పెడితే ఫీజుల విషయంలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి చేయొద్దని చెప్పి, అదేవిధంగా ఇది సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, ఏదైతే మనకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఫెయిల్ చేద్దామని ప్రాక్టికల్ ఇలాంటివి
జరగడం వల్ల విద్యార్థుల మీద ప్రెజర్ పడుతుంది, గవర్నమెంట్ మీద ప్రెజర్ పడుతుంది, పేరెంట్ మీద ప్రెజర్ పడుతుంది. కాబట్టి ఈ ప్రెజర్ అన్నింటినీ దాటివేయడం కోసం ఈ రోజు ఆకునూరి మురళి గారు ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నారో వారి ఆదేశాల మేరకు వారి ఆదేశాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం సంబంధించిన విద్యా సంస్థలు బలపడడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఒక నియంత్రణ ఉంటుంది సార్. నియంత్రణ లేని ప్రైవేట్ విద్యా సంస్థలు అటు విద్యార్థుల తల్లిదండ్రులను బాధితులను చేస్తుంది, ప్రభుత్వాన్ని బాధితులను చేస్తుంది, విద్యార్థులు అంతకంటే బాధితులు చేయడంతో పాటు స్కిల్ ఎడ్యుకేషన్ లేదు, ప్లేస్మెంట్స్ లేవు, ఇవన్నీ ఏమి లేకుండా కేవలం ఉత్తర డిగ్రీలు చేతిలో పెట్టి వాళ్ళని రోడ్ల మీద దొరుకుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిగణన తీసుకొని అది గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే విద్యార్థుల వరకు అందరి కోఆపరేషన్తో ప్రభుత్వం ఇచ్చే పైసలు వృధా కావద్దు, వాళ్ళు చెప్పే చదువులు వృధా కావద్దు, తల్లిదండ్రులు మా కొడుకులను కూడా చదివించే విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగొద్దని అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పాలి సార్ ఈ మాట నేను రిలవెంట్ అని అనుకుంటున్నా. డ్రగ్స్ విషయంలో ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు కానీ కొన్ని ప్రొఫెషనల్ కోర్స్ విషయంలో కొంచెం వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఇలా ఏది మనకు మ్యూచువల్ విన్ విన్ సిచ్యువేషన్లో భాగంగా ఒకళ్ళొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్లో కనుక ముందుకెళ్తే మాత్రం ఒక మంచి విద్యా విధానాన్ని, ఒక ప్రోగ్రెసివ్ విద్యా విధానాన్ని, ఒక పద్ధతి గల విద్యా విధానాన్ని, ఒక సైంటిఫిక్ విద్యా విధానాన్ని, ఒక స్కిల్తో కూడుకున్న విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించినట్లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనలో భాగంగా వచ్చిన అంశం ఇది. అదేవిధంగా ఒకటి మాత్రం చెప్పదలుచున్నాం సార్, ప్రైవేట్ యూనివర్సిటీల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గతంలో మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, మహేంద్ర యూనివర్సిటీ కానీ, ఎస్ఆర్ యూనివర్సిటీ కానీ, ఇలా కొన్ని యూనివర్సిటీని, అనురాగ్ యూనివర్సిటీ కానీ ఆ యూనివర్సిటీ మీద ప్రత్యేకంగా బిల్లు పెట్టి వారి రాక కోసం పెట్టిన ఉత్సాహం ప్రభుత్వ యూనివర్సిటీలైన ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, దాంతోపాటు శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీటి మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే చాలా మంది పేద బడుగు బలైన విద్యార్థులు మంచి తిండి తిని ఈరోజు పెద్ద చదువులు చదివి ఈరోజు అమెరికా దేశాలు లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ పని గతంలో చేయలేదు, ఈ ప్రభుత్వం చేయదలుచుకున్నది. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు తీసుకొస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని అదేవిధంగా అందరూ అర్థం చేసుకోవాలని మనం చేసుకుంటాం సార్. రైట్.